కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ రాతంతం చేస్తుందన్నారు ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కూటమి ప్రభుత్వం చెప్పిన సమయానికి పూర్తి చేస్తుందని తన అభిప్రాయం చెప్పారు. మెగా సిటీ ఏర్పాటుకు ముందు సిటీలో మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమంటున్న ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో శంకర విలాస్ బ్రిడ్జి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. దీనిపై వైసీపీ ఆరోపణలు చేస్తుంటే టీడీపీపై వైసీపీ దుమ్మెత్తిపోస్తుంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం ఇరు వర్గాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఉన్నారు. బోర్ల రామాంజనేయులతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. బోర్ల రామాంజనేయులు గారు, శంకర విలాస్ బ్రిడ్జి విషయం తొలగించేశారు, భూ సమీకరణ చేయకుండా అని చెప్పేసి వైసీపీ వెల్లడిస్తుంది. దీంతోపాటు దీని అంతటికి కారణం ఎపిసోడ్కి మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటారు. దీనిపై మీరేమంటారు? శంకర విలాస్ బ్రిడ్జి వెడల్పు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. శంకర విలాస్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిన తడవుగానే కేంద్రం ద్వారా నిధులు తెప్పించినటువంటి చంద్రశేఖర్ గారు ఆయన చేసినటువంటి కృషిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 1-4 సార్లు మీటింగులు చేశారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా కమిషనర్ గారి ఆలోచనలో ఫస్ట్ సమ్మతితో చేద్దామన్నటువంటి ఆలోచన మీద సమ్మతితో వెళ్ళారు. 1-2 సార్లు వాళ్ళతో చర్చించారు. కొంతమందితో సమ్మతి తీసుకున్నారు. కొంతమందికి ఆ సమ్మతి నచ్చక కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది తిరిగి వచ్చి సమ్మతి ఇచ్చారు. ఇప్పుడు కూడా కొంతమంది ఎన్నిసార్లు మనము పిలిచి సమ్మతించండి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం, కొంత మనకు నష్టం జరుగుతుంది, అయినా కూడా మీకు ఆ నష్టాన్ని పూడ్చడానికి మేము మీకు మనకు టీడీఆర్లు కానీ లేదా కాంపెన్సేషన్ కానీ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. సో ఇక ప్రాసెస్లో ఉన్నది ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ అది చేస్తాము. తప్పకుండా వారికి నిధులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ కాంపెన్సేషన్ పే చేస్తాము, ప్రాజెక్టు కొనసాగుతుంది. శంకర విలాస్ బ్రిడ్జి విషయంలో 98 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి నెలకొంది. దీంట్లో మాత్రం 8% కమిషన్ కోసమే దాదాపు చూసుకున్నట్టే మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని దీన్ని తొలగించారు. దీన్ని మాత్రం ఈ విధంగా భూసేకరణ చేయకుండా చేపడుతున్నారు అనేది వాదన వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? కమిషన్లు అన్నటువంటి పదానికి అర్థము, దానికి ఉన్నటువంటి పరమార్థము ఆ మాట్లాడే వాళ్ళకే తెలవాలి. కానీ మాకు ఆ కమిషన్లు అన్నటువంటి ఆలోచన మాకు లేదు. అసలు ఆ కమిషన్లు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే చంద్రశేఖర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో ఒక ఎంపీ గారు. ఆయన ఎంతో విలువైనటువంటి ఆదాయాలు కూడా పోగొట్టుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ శంకర విలాస్ ప్రాజెక్టే కాదు, కొన్ని కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్క చిల్లిగా అవినీతికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాము. కేవలం ఎంపీ గారికి వస్తున్నటువంటి మంచితనం, ప్రజల్లో ఆయనకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక కొంతమంది రాజకీయ కోణంలో ఆయన మీద విమర్శలే తప్ప ప్రజల గుండెల్లో ఒక గూడు కట్టుకున్నటువంటి ఒక నేతగా ప్రజాభిష్టం మేరకు ప్రజల సమస్యల పరిష్కారంలో నెలకు వారానికి 3 సార్లు ప్రజల మధ్య ఉంటున్నటువంటి ఒక కేంద్ర మంత్రిగా ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ఈ ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం గ్రామాలు విలీనం చేయాలి జీఎంసీలో అని చెప్పేసి ఒక కౌన్సిల్లో కూడా తీర్మానం జరిగింది. కానీ దీనికి మాత్రం చూసుకుంటే మాత్రం ఇప్పట్లో మాత్రం అది విలీనం వ్యతిరేకం అని చెప్పేసి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా చెప్పడం జరిగింది. అంటే మీరందరిలో కూడా కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేదనుకోవాలా, ఎలా భావించాలి అంటారు? ఏకాభిప్రాయం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే గల్లా మాధవి గారు చెప్పింది ఏంటంటే ఇంకా లోతుగా విశ్లేషణ చేద్దామన్నారు. లోతుగా విశ్లేషణ చేయడానికి చాలా టైం ఉంది కాబట్టి లోతుగా విశ్లేషణ చేస్తాం, మేము కూడా చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రతిపాదన జీవీఎంసీ కౌన్సిల్లో పెట్టాం. ఆ జీవీఎంసీ కౌన్సిల్లో పెట్టడం వల్ల అక్కడ చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ నేను ఒక మెర్జింగ్ చేసేటటువంటి ఒక ప్రజాప్రతినిధిగా దానివల్ల వచ్చేటటువంటి లాభాల గురించి నేను తెలియజేశాను. సో అక్కడ వాళ్ళు చేర్చుకోవడం ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని ఆమె ప్రస్తావించింది. ఇందులో ఎవరిది తప్పులేదు. సో ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇక్కడ మనకేంటంటే ఏ స్థాయి అయినా పెరగాలి, పిల్లవాడిని అలాగే చేతులతోనే పెట్టుకోలేం, వాడు ఎదగాలి, అడుగులు వేయాలి, వాడి కాళ్ళ మీద వాడు ఉండాలి, మనిషిగా ఎదగాలి అన్నటువంటిది మామూలుగా ప్రకృతి సిద్ధంగా జరిగేది. ఆ రకంగానే ఈరోజు కార్పొరేషన్ స్థాయిలే కాకుండా గ్రేటర్ కార్పొరేషన్లు అయినటువంటి ముంబై కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఆ రకంగా అభివృద్ధి చెందినవే. అంతెందుకు విశాఖపట్నం ఎన్ని గ్రామాలు కలుపుకుంటే ఈరోజు గ్రేటర్ అయింది. కాబట్టి గ్రేటర్ అవ్వడం వల్ల, మిలీనియం ప్లస్ సిటీ కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నటువంటి కోణంలో మెర్జింగ్ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ మరొకరిని వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బ కొట్టాలని కానీ మాత్రం కాదు. మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చెబుతున్న పరిస్థితి ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి మాత్రం మేము కట్టుబడి ఉన్నాం. శంకర విలాస్ బ్రిడ్జిలో మాత్రం ఈ వ్యవహారంలో చూసుకుంటే మాత్రం వైసీపీ ఆరోపణలు చేస్తుంది, అభివృద్ధికి అడ్డుకుంటుంది అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.